హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. విద్యార్థులను బంగారు భవిష్యత్తు వాళ్ళ విద్యార్థుల బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. అందులో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన చాలా మంది ఉపాధ్యాయులు ఎలాగైనా నా జీవితంలో చాలా మందిని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో చాలా మంది టీచర్లు కష్టపడతా ఉంటారు. ఇక కొందరు డిప్యుటేషన్ల మీద అక్కడ ఇక్కడ ఉండే జీతాలు తీసుకొని కూడా ఇంట్లో ఉండే ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళను పక్కన పెడితే సార్ ఈదుల నాగులపల్లి స్కూల్ నుంచి వచ్చాడు, ప్రభుత్వ పాఠశాల, ఆర్సీపురం మండలం, పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ, సంగారెడ్డి జిల్లా, కేటీ నాయక్ సారు. సార్ నిజంగా అంటే పిల్లలు మనం చదువు చెప్పడం కాదు, మనకు జీతం వచ్చిందా, చదువు చెప్పినామా, ఇంటికి పోయినామా, ఈ కోణంలో కాకుండా మనం ఏదైనా ఇన్నోవేషన్ తీసుకురావాలి. మరి లాస్ట్ టైం మనం ఇన్నోవేషన్ అంటే గుర్తుకొచ్చేది బీఆర్ఎస్ సర్కార్. ఇన్నోవేషన్లతో ముందుకు వెళ్తుంది అన్న కోణంలో చాలా ప్రయత్నాలు జరిగినాయి. బట్ సార్ మాత్రం ఇప్పటికీ స్టిల్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సార్ వాళ్ళ హెడ్ మాస్టర్ కూడా మురళీ సార్ కూడా ఇక్కడే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది సార్, ఎన్ని రోజుల నుంచి ఈ స్లేట్ కాన్సెప్ట్ చెప్తా ఉన్నారు? అసలు స్లేట్ కాన్సెప్ట్ మై స్లేట్ మనా పలక అని ఎందుకు పెట్టారు పేరు? ఇది నేను గతంలో టేక్మాల్ మండల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉండ్రి సార్. వాళ్ళు కుంటా వైష్ణవి, కుంటా విష్ణు. అయితే వాళ్ళు చదువు నేర్చుకోవడంలో చాలా వెనుకబడి ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఎలాగైనా చదువు నేర్పియాలని చెప్పేసి నేను బాగా దీర్ఘంగా ఆలోచించి నా వివిధ రకాల టీఎల్ఎంలను ప్రదర్శన చేసి చెప్పినా కూడా రాకపోయేది. నేను ఫెయిల్యూరా, పిల్లలు ఫెయిల్యూరా, లేక పిల్లల ఆసక్తిగా నేను చెప్పలేకపోతున్నాను ఆలోచనతో నేను ఏం చేసిన అంటే ఒక కార్పెంటర్ దగ్గర పోయి ఇట్లాంటి స్లేట్ని తయారు చేయించా. ఒక మా కూర్చునే టేబుల్ ముందే ఆ పిల్లలకి అక్షరాలన్నిటినీ రీడింగ్ చేయించి వాటితోనే పదాలు తయారు చేసే కాన్సెప్ట్ని ఆలోచన చేసి పిల్లల చేత చెప్పేసరికి 15 రోజుల్లో లర్న్ అయిపోయారు సార్ పిల్లలు. అప్పుడు అనిపించింది ఇది కంప్లీట్ లెర్నింగ్ టూల్గా మారిపోతుంది ఇది అని నాకు అప్పుడు అనిపించింది. అందరు పిల్లలు చిన్నప్పుడు సంవత్సరం మొత్తం పోతే కానీ ఆ నుంచి రౌతి వరకు రాకపోయేది. ఇయర్ మొత్తము కంప్లీట్గా సిలబస్ ఎట్లా ఉంటుంది అంటే సార్, ఒక అక్షరం మీద ఒక పాట ఉంటుంది. ఆ పాట మనం టీచర్ పాడి వినిపించాలి. ఆ సృజనాత్మకత ఉన్న టీచర్లు పాడి వినిపించి లెర్నింగ్లో ముందుకు తీసుకెళ్తారు. మిగతా టీచర్లకు అభిరుచి ఉండదు. సో అది కూడా ఒక దెబ్బనే. సో పాడేవాళ్ళు పాడకపోవడము, చెప్పే విధానంలో మార్పులు ఉండడం వల్ల ఏదైతే ఉన్నో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పాఠ్యపుస్తకాలు ఏవైనా ఉన్నో కరికులంలో లోపంగా నేను భావించిన. ఆ కరికులం కూడా ఒక పాఠ్యపుస్తకానికి అనుబంధంగా స్లేట్ ఉంటే ఇంకా తిరుగులేదు సార్. ఒక్క పిల్లోడు కూడా డ్రాప్ అవుట్ కాకుండా చేసిన సార్ స్లేట్ ఇది. ఒక్క పిల్లోడు కూడా డ్రాప్ అవుట్ కాడు. ఎవరికి యూజ్ అవుతుంది సార్? అంటే ఏ క్లాస్ వరకు ఇది యూజ్ చేయొచ్చు ఈ స్లేట్ని? నేను అంటున్నా ఏంటంటే సార్, అంగన్వాడీ నుంచి పేరెంట్స్ ఎలాగో వేలు లక్షలు పెట్టి పాఠ్యపుస్తకాల బరువులు ఇచ్చి అంగన్వాడీ పిల్లల స్థాయిలో ఉన్న పిల్లలకు కార్పొరేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఇది ప్రతి పేరెంట్స్ దగ్గర ఒకటి ఉండాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు ఒకసారి రీడింగ్ చేయించి పరిచయం చేసి అట్లా దేవుని ఫోటోలాగా పెట్టుకున్నా సరే ఇంట్లో. ఇది అంగన్వాడీ స్థాయిలో. ప్రైమరీ స్థాయిలో 3rd క్లాస్ వరకు ఇవే బేసిక్స్ ఉంటాయి సార్. ఫస్ట్ ఏమో అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి. హల్లుల తర్వాత గుణింత అక్షరాలు ఉంటాయి, దీత్వాక్షరాలు ఉంటాయి, సంయుక్త అక్షరాలు ఉంటాయి. వాటి బేసిక్స్లో చాలా లాంగ్ ప్రాసెస్ మన తెలుగు లాంగ్వేజ్ లెర్నింగ్. సో మ్యాథమెటిక్స్ ఒక దిక్కు నేర్చుకోవాలి, ఇది పెద్ద సబ్జెక్టుగా మారిపోతుంది. పాపం మాతృభాషనే రాకపోతే మిగతా భాషలను అందిపుచ్చుకోలేడు. సో అది ప్రైమరీకి కావాలి ఫస్ట్, తర్వాత అంగన్వాడీకి. వయోజన విద్య లిటరసీలో కూడా మనం చాలా చివరి స్టేజ్లో 33% ఉన్నాము. ఆ వయోజన విద్యలో కూడా ఆ డిపార్ట్మెంట్ ఉన్నా లేకున్నా ఇది వయోజన విద్యకు ఒక 6 నెలలు గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేస్తే లిటరేట్ అయిపోతుంది మొత్తం రాష్ట్రం. అంటే ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు? ఇది నార్మల్గా ఇది రెడీ చేస్తారు కదా, దీన్ని ఏ కాన్సెప్ట్ కొద్ది పిల్లలకి చెప్తా ఉన్నారు, ఎలా చెప్తా ఉన్నారు? ఎగ్జాంపుల్ నా కాన్సెప్ట్ 0 సార్, 0 కాన్సెప్ట్ నుంచి చెప్తున్నా సార్ నేను. మా దగ్గర వచ్చే పిల్లోడికి ఏమి రాదు, 0నే వస్తుంది. ఇట్లా ఇంటిగర్ సిస్టంలో వానికి 0 వస్తుంది. వేరే పెన్ తీసుకోండి. ఆ పిల్లోడికి ఇలా గీయడమే ఇష్టం, రౌండ్ సర్కిల్. దీన్ని గీయడంలోనే అన్ని అక్షరాలు ఉన్నాయని నాకు అర్థమైపోయింది సార్. వానికి ఒక ఐడియాలజికల్ థింక్గా ఇచ్చి ఇట్లా రాసే విధానాన్ని ఫస్ట్ పరిచయం చేస్తాం.
హ్మ్, ఆ హ్మ్, ఆ అనే సౌండ్ ఎట్లా పుట్టుకొస్తుంది అంటే వాడు అమ్మను పిలిచే కాన్సెప్ట్ నుంచి ఆ సౌండ్ పుట్టుకొస్తుంది అనేది కూడా గుర్తు చేస్తాం అన్నమాట. వీటితోని అలా అనే పదాన్ని ఇక్కడ సున్నా చుడతాడు, ఇక్కడ కూడా సున్నానే రాస్తాడు మళ్ళీ. హ్మ్. దీన్ని ఇలా ఒక ఐడియాలజికల్గా ఇట్లా చేస్తే కూడా వానికి అలా అనే పదము మనం పీరియడ్ చెప్పిన మొదటి రోజే వచ్చేస్తుంది వానికి, ఓకే. స్టార్టింగ్ కాన్సెప్ట్. ఇది అంతా అక్షరాలతో పదాలు నిర్మాణం చేసుకుంటూ దీని మీదనే రాసుకుంటూ తుడుచుకునే కాన్సెప్ట్ అన్నమాట మొత్తం. దీంట్లో ఇప్పుడు తెలుగు కాకుండా ఇంగ్లీష్ కూడా పెట్టింది కదా సార్ పైన? అవును. ఇంగ్లీష్ అంటే ఇప్పుడు సపోజ్ లక్ష్మి ఫోటో స్టూడియో అని ఉంటుంది. పిల్లగానికేమో తెలుగులో లక్ష్మి అనేది నేర్చుకొని ఉన్నా ఆ! అడు ఇంగ్లీష్‌లో ఉంటది అది లక్ష్మి. సౌండ్స్ ఏమో తెలుగు సౌండ్స్. తెలుగు సాంగ్స్. టింగిలిస్ అంటాం మనం దాన్ని. టింగిలిస్. టింగిలిస్ అంటే ఇంగ్లీష్ అక్షరాలను వాడి మన మాతృభాష సౌండ్‌ని జోడించి బోర్డ్ ఏపించుకుంటాం. ఆ విద్యార్థి ఎట్లా చదవాలి? సో, ఓకే. అదే కాన్సెప్టు ఆయనకి లెర్నింగ్ ఏకకాలంలోనే వచ్చే విధంగా నేను ఈ అలా అనే పదం ఎలా రాయగలిగిండో ఇంగ్లీష్‌లో అలా ఎట్లా ఏర్పడతదనేది కూడా వానికి అప్పుడే పరిచయం చేస్తాం మనం. ఎల్ఏ. ఏఎల్ఏ. లా. లా పక్కన ఎల్ఏ. ఓకే. అలా. తెలుగులో అలా ఉంటుంది. ఇంగ్లీష్ అక్షరాలతో కూడా అలా ఎలా రాయాలో విద్యార్థికి అప్పుడే బోధన పడతది. అయితే ఒక్క సైలెంట్ అక్షరాలు కొన్ని తీసేస్తే 93% సార్ ఇంగ్లీష్ సరళంగానే ఒక విధానపరమైనటువంటి అక్షరాల సౌండ్స్‌తో చదవగలుగుతాడు స్టూడెంట్. ఈ కాన్సెప్ట్‌లో నేర్పినా ఇంగ్లీష్ ఈజీగా చదవగలుగుతాడు. హ్మ్, 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 హ్మ్. ఏకకాలంలో 2 లాంగ్వేజ్‌ని మనము గుర్తు చేయొచ్చు. మళ్ళీ నేను స్లేట్‌కి వెనుక వైపు ఇది అంతా బాడీ స్ట్రక్చర్ సార్ స్లేట్‌ది. హ్మ్. అయితే వానికి ఎక్కడో బోర్డులో మేము అంతా పోస్టర్స్ ఏస్తాము. టీఎల్ఎం ఏసేసి, ఆ బొమ్మలేసేసి చూపిస్తాం ఈ అక్షరాలను. మరి వాని చేతిలో ఎందుకు ఉండకూడదనేది నా ఆలోచన. యెస్. నిరంతరం కనబడే అక్షరాలతో నిరంతరం ప్రాక్టీస్ చేస్తే, ఆ విద్యార్థికి ఒక్క అక్షరం కూడా మర్చిపోకుండా చేయొచ్చు. ఆడేం చే మనం బోధన ఏముందంటే సార్, అమూర్త భావనలో ఉంది. అంటే ఏదో ఒక సౌండ్ వినబెట్టేసి, ఆ సౌండ్‌కి సంబంధించిన గుర్తులను బోర్డ్ మీద రాపిస్తాం మేము యాక్చువల్‌గా. ఇప్పుడు ఆ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయో విద్యార్థికి తెలవదు. అదే స్లేట్ ఉందనుకో, ఆ నుంచి అమహా వరకు అచ్చులు, కా నుంచి రౌతి వరకు హల్లులు, ఆ నుంచి అమహా వరకు వచ్చిన దాంట్లో నుంచే ఈ గుణింతాలు ఏర్పడతాయనే సందేశం ఇచ్చాము. కా నుంచి ఏర్పడిన అక్షరాలే అందులో నుంచి ఒత్తులు, ఎటువంటి గుణితం లేకపోతే పొల్లు అక్షరాలు, కా యొక్క సౌండ్ యొక్క ఆంగ్ల అక్షరాల గుర్తులు. వాటితోని ఒక ఫార్ములా రూపంలో మ్యాథమెటిక్స్‌లో ఎట్లయితే సూత్రాలు ఉంటాయో, మన భాష నేర్చుకోవడానికి ఒక పటిష్టమైన సూత్రం సార్ ఇది. హ్మ్, 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 హ్మ్. వాడు ఎక్కడ వెనుకబడడానికి ఆస్కారం ఉండదు. ద్విత్వాక్షరాల్లో వెనుకబడడు, గుణిత అక్షరాలు నేర్పడంలో వెనుకబడడు, సరళ అక్షరాలు అంటే చదవడం. ఇప్పుడు ఈ ఆకి లా అటాచ్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఆకి ఏం అటాచ్ చేస్తారు నార్మల్‌గా? ఆట. వానికి ఆడడం చాలా ఇష్టం. పిల్లల ఓరియంటేషన్‌లోనే అక్షరాలు గూడా రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకున్నా సార్ నేను. ఓకే. ఆట. ఇలా అంటే వాయించడము లేదా ఇలా. ఇలా. ఇక్కడ కూడా ఈ లాను ఇంతకుముందు పరిచయం అయింది రెండోసారి రిపీట్ అవుతుంది వానికి. బట్ ఇది మైండ్‌లో ఎక్కడ మైండ్‌లో ఉంటుంది అనేది మెచ్యూర్డ్ వానికి అప్పుడే అయిపోతది. మెచ్యూర్డ్ అయిపోతుంది. తర్వాత ఈగ. ఇంట్లో ఉంటాయి కాబట్టి ఏంటి ఈగలు గూడా. తన చుట్టూ వాలుతా ఉంటాయి. చూస్తాడు ఈగను ప్రత్యక్ష అనుభవంలో చూసుకుంటాడు. ఉష అంటే కిరణాలను అంటాము, చెప్తాము. ఇక్కడ ఉంటుంది సార్. ఈ 2 అక్షరాల పదాలతోని మనము దాదాపుగా 800 పదాలు నేర్పొచ్చు సార్ దీంతో. హ్మ్, 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 హ్మ్. 800 వర్డ్స్. ఇది అయిందంటే ఇది గెట్ ఆన్ చేసుకోగలిగితే ఇంతే కాదు దీని మీద పాటలున్నాయి. పాడి వినపెట్టమంటే కూడా చెప్పండి వినపెడతా ఒకసారి. చక్కటి. పాటలు, మాటలు అన్నీ రెడీ చేసేసావయితే. మొత్తం మెథడాలజీ కూడా మొత్తం దాంతోనే ఉంది సార్ మొత్తము. పర్లేదు సార్. ఈ పలక గురించే ఈ పాట రాశానా సార్. ఆ హ్మ్, పలక హ్మ్. వానికి ఇష్టం కావాలి. దీని మీద నాకు అన్ని నా అభిరుచులన్నీ దీంట్లో ఉన్నాయని విద్యార్థికి తెలిసే విధంగా పాట రాసుకున్నా. అక్షరాలను ముడిపెడుతూ. పాడతా సార్ నేను. చదువుల తల్లికి గుర్తుల మాల, భాషల శబ్దాల గుర్తుల మాల, వినూత్న పలకపై అక్షరమాల, శబ్దాలు పలికించే తోరణాల మాల,
చదువుల తల్లికి గుర్తుల మాల, భాషల శబ్దాల గుర్తుల మాల, చదువుల పునాది అక్షరమాల, పునాది రాతాలు పలకబడాలి, మాతృభాష పలుకుకు జీవాల మాల, కనబడే రూపాల అచ్చుల మాల, అచ్చుల శబ్దాల ఉపరూపమాల, అచ్చుల హల్లుల శబ్దాల మాల, శబ్దాల రూపాలు అక్షరమాల, గుణింత రూపాల తోరణాల మాల. వీటితోనే గుణింతాలు సో ఏర్పడతాయి. వాళ్ళకి ఆ, స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఒక పాట రూపకంగా చేసి కూడా వాళ్ళకి క్లియర్ గా పిక్చర్ అర్థమయ్యే రూపంలో చేసుకున్నారు. చేసుకున్నా సార్. అంటే వానికి స్లేటు లేకపోతే నాకు కొంతవరకు నేర్చుకోలేననే భావనలో లోనైతేనే స్లేట్ని ఇష్టపడతాడు సార్. ఈ స్లేట్ కూడా వానికి గట్టిగా తాకి నేర్చుకునే కాన్సెప్ట్ బాగుంటుంది. 1 to 5th క్లాస్ వరకు అంగన్వాడీ నుంచి ఏదైనా సున్నిత వస్తువులను తాకి పలగొడితే టీచర్లు ఇరిటేట్ అవుతారు. ఇలాంటిది ఒక గట్టిది వాని చేతిలో తాకగలిగేది. గతంలో పలక మీద కూడా రుద్దినా కూడా బాగా చదువు వచ్చేది. ఇప్పుడు లాస్ట్ టైం సార్ నార్మల్ గా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇన్నోవేషన్ అంటే నేను పెట్టింది పేరు అన్న కాన్సెప్ట్ లో కేటీఆర్ చెప్పిండు, చాలా వరకు ముందుకెళ్ళిండు. మరి ఇంత పెద్ద ఎత్తున మీ ఇన్నోవేషన్ ఉన్నా కూడా మీరు మాజీ మంత్రి హరీష్ రావును కూడా కలిసినట్టున్నారు. అయితే సార్ ఏమన్నాడంటే, నేను మీకు వీలున్నప్పుడు ఒకసారి వచ్చి కలవండి అంటే, సార్ మేము పోయి కలిసాము. సార్ ఏం దూరం కాలేదు కానీ సార్కు కొన్ని శాఖలు ఎక్కువ ఇవ్వడం వల్ల బిజీ ఎఫెక్ట్ వల్ల కొంచెం సార్ చెవిన పెట్టిండేమో అనిపించింది సార్ నాకు. అయితే ఆ ప్రభుత్వం ఏం దూరం పెట్టలేదు. యాక్చువల్లీ పోంగానే ఆయన చాలా సంబరపడి నేను దూరం పెట్టింది అనట్లేదు సార్, కానీ నార్మల్ గా గుర్తించడం- ఇన్నోవేషన్ నడుస్తా ఉంది. ఆ ఇన్నోవేషన్ లో మీకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుండేది. ఇప్పటికీ ఇది మొత్తం రూపాంతరం చెంది ప్రతి విద్యార్థి దగ్గర మీ స్లేట్ ఉంటే అవును పిల్లలకి యూజ్ అయ్యేది, మీకు కూడా యూజ్ అయ్యేది. సంతోషమే. గవర్నమెంట్ 1000 కోట్లు ఖర్చు పెట్టేది కూడా సఫలమైపోయేది. Yes. ఈ రిమీడియల్ టీచింగ్ కూడా కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతారు టీచర్స్ పిల్లలకు నేర్పడం కోసం. లాస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఎంతమందో ఇచ్చి వాళ్ళకి ఏబీసీ గ్రేడ్ల విభజించేసి వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ తొలి మెట్టు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. బాగా ఖర్చు పెట్టారు దాని మీద కూడా. అయినా కూడా అది ఇదంతా మొత్తం బుక్ సిస్టంలో ఉంది. కొంచెం పేపర్ నలిగిపోయినా, పెన్సిల్ చెక్కుడు మూతి ఇరిగిపోయినా విద్యార్థి నేర్చుకోవడానికి అక్కడ స్టక్ అవుతుంది. నమస్కారం లేదు. సో ఇది ఒక సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. పాఠ్య పుస్తకానికి అనుబంధంగా స్లేటు విద్యా కరికులం. స్లేట్ అంటే ఏ క్లాస్ వరకు చివరిగా ఉపయోగించుకోవడానికి ఆస్కారం? నేను ఫస్ట్ ఈసారి ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే 5వ తరగతి వరకు ఇంప్లిమెంట్ చేయాలి సార్. 1 to 5 5 ఎల్కేజీ యూకేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు ఫస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయాలి. సెకండ్ ఇయర్ మాత్రము 1 to 4th క్లాస్ చేయాలి. థర్డ్ ఇయర్ మాత్రం 1 to 3rd. 4th ఇయర్ నుంచి మాత్రం ఎల్కేజీ టు 3rd క్లాస్ వరకు కంప్లీట్ కరికులంలో పెట్టాలి. ఈ స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ గ్రేడ్ వరకు కూడా ఏబిసి వర్గాలలో పిల్లలు వెనుకబడి ఉన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకు ఫస్ట్ రీచ్ అయిపోతే ఆ టైంలో కూడా నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అనమాట. కానీ 5వ తరగతి వరకు ఇంప్లిమెంట్ చేయమని నేను అనట్ల. 3వ తరగతి వరకు చేయాలి. కంప్లీట్ అనేది 3వ తరగతి. కానీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే 5th క్లాస్ వరకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కరోనా నుంచి పిల్లలు డైరెక్ట్ వచ్చారు సార్ స్కూళ్ళకి. కరోనాలో ఏం నేర్పలేకపోయారు, టీచర్లు భయపడ్డారు. అది దాని ఎఫెక్ట్ ఉందన్నమాట. ఇప్పుడు సార్ అన్నాడు ప్రైమరీ నుంచి డైరెక్ట్ నేర్పి చదువు చెప్పే స్థితికి వచ్చాం మేము. ఇప్పుడు ఇక్కడ ఒత్తులు రాశారు సార్, ఇక్కడ ఒత్తులు రాశారు, ఇక్కడ కక్క మొత్తం రాశారు. ఇది మొత్తం గుణితాలకు సంబంధించింది సార్. ఓకే, అంటే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే ప్రతి విద్యార్థి దగ్గరికి రీచ్ అయ్యే ఆస్కారం ఉంది సార్ మీ మైండ్లో? నా దృష్టిలో ఏముందంటే సార్, గవర్నమెంట్ దీని మీద ఫౌండెడ్గా నిలబడితే, నేనైతే గవర్నమెంట్ పెట్టిన భిక్షతోనే మాకు జీతం ఇచ్చిన వాటితోనే జీవిస్తున్నాం కాబట్టి మాకు పెద్ద భయాలు లేవు. గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మేము అనుభవంతో తయారు చేసింది. ఇది ఎక్కడో ఏదైనా మార్కెటింగ్ చేసుకోవడానికి మేము చేయలే. అనుభవంతో అచీవ్మెంట్ ఉంది, 100% అచీవ్మెంట్ ఉంది. గవర్నమెంట్ కూడా అట్లాంటి ఆలోచన చేస్తే పిల్లలందరికీ రెడీ చేసి పేటెంట్ హక్కు కూడా తీసుకున్నట్టున్నారు. అయితే ఒకరు మీలాంటి మేధావుల సలహా ద్వారా తీసుకోవాల్సి వచ్చింది సార్. లేకపోతే నేను అలాగే మా పిల్లలకు నేను చాలా హ్యాపీగా నేర్పుకొని హ్యాపీగా ఉన్నా. నేను
సార్ వాళ్ళ స్కూల్కి వచ్చినప్పుడు అక్కడ 6వ తరగతిలో బాగా పాఠాలే డైరెక్ట్ చెప్పొచ్చు అనే ఆనందంతో వచ్చిన అక్కడ కూడా వాళ్ళు నేర్పే స్థాయిలో ఉన్న పిల్లలను చూసి మళ్ళీ జాలి వేసి ఇది ఇంప్లిమెంట్ ఇక్కడ కూడా చేయాల్సి వస్తుంది. దీన్ని బట్టి నేను కొన్ని సార్ దగ్గరికి వచ్చి ఒక ఈజీ లెర్నింగ్ ఎడ్యుకేషన్ సొసైటీని పెట్టాల్సి వచ్చింది. ఇది 10th వరకు నేను కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా డెమాన్స్ట్రేషన్ ఇచ్చిన. 10థ్‌లో కూడా భార్గవి పేరు రాని పిల్లలను గుర్తించిన నేను. ఇంగ్లీష్‌లో రాయమన్నా ఇంగ్లీష్‌లో భార్గవి రాయట్లేదు. భారగవి అని రాశారు. ఒత్తులు రావట్లా. ఇంగ్లీష్ మీడియం కదా! అలా భార్గవి రాయలేకపోయారు. అసలు ఆ సౌండ్‌ని ఎందుకు గుర్తుపడతలేరంటే మాతృభాషలో లోపం అనేది కనబడ్డది నాకు. కొన్ని మండలాలలో దాదాపు నేను 1000 స్కూళ్ళలో డెమాన్స్ట్రేషన్ చేసిన సార్. వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ నన్ను ఎక్కడ కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఆళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎట్లా వచ్చిందంటే ఇది కావాలే, ఇది ఇలాగే ఉండాలే, ఇది పిల్లల దగ్గరికి ఉండాలే, టీచర్ల దగ్గర కూడా ఉండాలే. అంగన్వాడీ స్థాయి పిల్లలకైతే అంగన్వాడీ టీచరే చదువు చెప్పాలనేది నేను అనట్లేదు. ఇంట్లో ఉండాలే, పేరెంట్స్ దగ్గర ఉండాలి. నేను కొన్ని యూట్యూబ్ క్లాసెస్ కూడా దీని మీద ఏదైతే నేను మెథడాలజీ బేస్ చేసినో పాటలు దాదాపుగా ఒక 50-60 పాటలు ఉంటాయి. ఇది స్లేట్ మీదనే. ఓకే. ఆ పాటలు వింటూ వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలకు చదువు నేర్పుకోవచ్చు. కంప్లీట్ నా పలక కాన్సెప్ట్ అంతే. నా పలకను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వాడి నా పలక అంటే ఇక చదువు కొంచెం దగ్గర అవుతుంది. భయం దూరం అవుతుంది. బడికి పోవాలనే ఫీలింగ్ కూడా విద్యార్థికి పెద్దగా ఉండదు. భయపడడు, డైరెక్ట్ వస్తాడు. ఆడు భయపడకుండానే ఉన్నాయి పాటలన్నీ నేను రూపొందించినవి. ఇంకొన్ని ఇట్లాంటి అన్ని గుణింతాలపైన అన్ని గుడిపైన అయితే మన మాతృభాషలో నాకు ఒక ఆవేదన ఉంది సార్. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు. భారతదేశంలో బహుళ భాషా దేశము, సంస్కృతికి నిలయాలు, కొత్తదనం అని మన భాష వేరే దేశంలో పంచుకుంటే కొత్తదనంగా ఫీల్ అవుతారు. సో అట్లాంటి భాషలో ఇప్పటిదాకా నోబెల్ బహుమతి లేదు. కనీసం నార్మల్ భాషా బహుమతులు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో రావట్లే. అంటే మన భాష లోతుగా నేర్పబడతలేదు అనేది గ్రహించిన నేను. సో దీనివల్ల లోతును అంటి పెట్టుకుంటారు. వాళ్ళ సృజనాత్మకత, వారిలో ఉన్న నైపుణ్యాన్ని ఇంట్లో మాట్లాడే తెలుగు కూడా సగం ఇంగ్లీష్ పదాలే వాడుతున్నాం అందరం. అయినా వాస్తవమే సార్, అయిపోయింది. మళ్ళీ మన తిన్మార్ మల్లన్న వార్తలు బోల్డ్ అంతా వింటా. ఆ సరళత భాష విధానం కంప్లీట్ తెలంగాణ వచ్చేస్తుంది. ఆ భాష వల్ల జనాలకు బాగా దగ్గర అయిపోయినాం సార్. ఈ క్యూ న్యూస్ చూడడము, ఇది సోషల్ మీడియా న్యూస్ అయినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. రెగ్యులర్ వినుడే. మీ హెడ్ మాస్టర్ తో మాట్లాడదాం ఒకసారి. మురళి సార్ రండి సార్. నిజంగా అంటే ప్రభుత్వ స్కూళ్ళలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? నిజంగా ఇద్దరు ప్రభుత్వ టీచర్లు, మురళి సార్ హెడ్ మాస్టర్, నాకు గత 10 సంవత్సరాల నుంచి తెలిసిన సార్ ఎట్లా ఉంది సార్ మీ స్కూల్లో మీ టీచర్ ఒక ఇన్నోవేషన్ కి ఎట్లా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది? 2018లో మా స్కూల్కు రావడం జరిగింది కేటీ నాయక్ గారు. తన కాన్సెప్ట్ ఏంటంటే, నాకు ఆ పలక నుంచి నేను గ్రహించింది ఏంటంటే, పిల్లలకు జనరల్గా మనం అక్షరాలు నేర్పి పద నిర్మాణం చేపిస్తాం. ఈ స్లేట్ ద్వారా పదాల ద్వారా అక్షరాలు నేర్చుకుంటాడు కాబట్టి విద్యార్థి అక్షరాలు మర్చిపోకుండా ఉంటారు అనేది అనిపించింది. అట్లా అనిపించి మా పాఠశాలలో వెనుకబడిన చదవరాని విద్యార్థులు, అక్షరాలు సరిగా తెలియని విద్యార్థులు అందరినీ ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్కు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇట్లా స్లేట్ ద్వారా. తద్వారా ఒక 10-15 రోజులలోనే పిల్లల్లో ఏమీ చదవరాని పిల్లలు కూడా చదివే స్థాయికి రాగలిగారు. వాళ్ళు హయ్యర్ క్లాస్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నాను. 6th, 7th క్లాస్లో ఉండే పిల్లలు కాబట్టి తొందరగా క్యాచ్ చేసి వాళ్ళు ఒక 15 డేస్లోనే చదవగలిగారు. అట్లా మా పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసి ఇది ప్రైమరీ స్థాయిలో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు కదా దీనికి ఈ పలక ఏంటంటే కరెక్ట్గా వాళ్ళు ఒక కోర్సు లాగా 45 డేస్ దీని మీద ఒక డెడికేటెడ్గా ఉండి కొంతమంది మీద ఒక గ్రూప్గా చేర్చుకొని ఒక 45 రోజులు ఈ పలకదాల యూజ్ చేస్తే వాళ్ళకి అన్ని అక్షరమాల అన్నీ కూడా నేర్పడానికి సులువన 45 రోజుల్లో పర్ఫెక్ట్గా చూసుకుంటూ చదవగలుగుతాడు, చూడకుండా రాయగలిగే స్థాయికి వస్తారనే ఉద్దేశం ఏర్పడ్డది నాకు దీన్ని చూసిన తర్వాత. ఇది ఇట్లా పెడితే సార్, నార్మల్గా ఒక హెడ్ మాస్టర్గా ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వానికి ఏమైనా సజెషన్ చేయదలుచుకుంటుంది సార్? అంటే చాలా మంది ప్రభుత్వ స్కూళ్ళ టీచర్లు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, వాస్తవంగా జాబ్ వస్తేనే
ఇక ప్రభుత్వంలోకి వస్తారు, లేని వాళ్ళంతా ప్రైవేట్ లోకి వెళ్ళిపోతారన్న ఎప్పటి నుంచో నడుస్తా ఉంది. కేటీ నాయక్ సార్ వాస్తవంగా ఇన్నోవేషన్ చేసేటప్పుడు మురళీ సార్ హెడ్ మాస్టర్ గా ఉన్నారు. ఒక హెడ్ మాస్టర్ గా సార్ ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక్కొక్క స్కూల్ చూస్తే 300 మంది ఆడపిల్లలు ఉన్నా కూడా టాయిలెట్స్ లేని పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ళు బ్రాంచీలు పెరిగిపోతా ఉన్నాయి. కానీ ప్రభుత్వ స్కూళ్ళను అక్కడెక్కడ కొన్ని మంచి స్కూల్స్ మాత్రం వచ్చినాయి. ఇంకా ఎలా డెవలప్మెంట్ చేస్తే ఒక హెడ్ మాస్టర్ గా మీకు ఏమన్నా సలహా ఇవ్వదలుచుకున్నారు సార్ ప్రభుత్వానికి? మా ఉద్దేశం ఏంటంటే నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి ఉద్యోగంలోకి వచ్చి 25 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 25 సంవత్సరాల్లో 98లో అపాయింట్ అయినాను. ఒక 2 సంవత్సరాలు ప్రాథమిక పాఠశాలలో పనిచేసినాను. తర్వాత నుంచి హై స్కూల్లో ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. అయితే విద్యార్థుల్లో ఏది 98 నుంచి ఇప్పటి నుంచి పోల్చుకుంటే విద్యార్థుల్లో ఏకాగ్రత, ఇష్టం అనేది చదువు మీద తగ్గిపోతుంది. ఒకటి దానికి కారణం ఏంటంటే విద్యార్థులు చదువుకోవాలనే ఆకాంక్షను నెలకొల్పలేకపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు. ఉపాధ్యాయులు డెడికేటెడ్గా పనిచేస్తున్న సందర్భంలో పేరెంట్స్ నుంచి సపోర్టు 0% ఉంటుంది. ఉపాధ్యాయులు అప్పుడు ఏమైందంటే ఉపాధ్యాయులు ఎంత విద్యార్థులకు నేర్పాలనే ఉద్దేశం ఉన్నా వాళ్ళకు ఇంకా ఏ రకంగానైనా నేర్చుదామని సపోర్ట్ లేకపో వెనుకబడుతుంది. ఆ విధంగా అయితే ఈ పరంపరలో ఏమవుతుందంటే పిల్లలు 8th 9th వరకు జనరల్గా వచ్చేస్తారు. వాళ్ళకు డిడక్షన్ 9th వచ్చేసరికి చదువు మీద ఉండాలి, పాస్ రావాలి, 10th పాస్ కావాలి అనే ఉద్దేశంతోనే ఆ 9th వచ్చినాక వాళ్ళు శ్రద్ధగా వింటూ నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పాస్ కాగలుగుతారు కానీ మంచి మార్కులు మెరిట్ రాలేకపోతారు. నైపుణ్యం గల విద్యార్థులుగా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఏమైతుందంటే ఒక 40-50 సంవత్సరాల క్రితంలో కట్టి నిర్మాణం చేసి ఇచ్చారు. దానికి మెయింటెనెన్స్ లేక ముఖ్యంగా ఇక్కడ ఉపాధ్యాయులు తప్ప ఒక వాచ్మెన్ ఉండట్లేదు, స్కావెంజర్ ఉండట్లేదు, స్కూల్ పరిసరాలు శుభ్రంగా ఉండటం లేదు, టాయిలెట్స్ మెయింటెనెన్స్ లేదు. దీని ద్వారా ఏంటంటే చదువుకు దానికి సంబంధం లేదు కానీ అంతర్లీనంగా ఈ పాఠశాల బాగా అనిపిస్తేనే విద్యార్థి చదువుకోవడానికి వస్తాడు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు ఏ విధంగా బోధించినా పాఠశాల మంచిగా అందంగా కనబడుతుంది, వాతావరణం బాగుంటుంది. కాబట్టి పిల్లవాళ్ళని ముఖ్యంగా తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళని ఆ స్కూల్కి పంపుదామనే ఆలోచన వస్తుంది. మా పరిస్థితి ఏమైందంటే ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకు ఎట్లాంటి అవకాశం లేకపోతేనే స్కూల్కి పంపిస్తున్నాడు అనమాట. బయట ఏమాత్రం నెలకు 1000 రూపాయలు కట్టే పరిస్థితి ఉంటే బయటకు పంపించేస్తాడు. ఆ 1000 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితి ఉంటే మా తీసుకొస్తాడు. ఒక దుర్భర పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థి మంచిగా నేర్చుకొని చదవగలిగి చూడకుండా రాయగలిగి కొంత మంచిగా అభివృద్ధిలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే పేరెంట్ వచ్చి ఒక ఉపాధ్యాయుని ఏమడుతుందంటే సార్ మా విద్యార్థి మంచిగా డెవలప్ మంచిగా చదవగలుగుతుంటా సార్, నేను ప్రైవేట్ పంపినా అని ఒక పేరెంట్ ఒక ఉపాధ్యాయుని నేర్పిన ఉద్యోగాలు ఎంత దుస్థితో అర్థం చేసుకోండి. పేరెంట్ ఆలోచన ఏ విధంగా ఉంది. మరి ఇక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ చదువుకుంటుండు, మంచిగా ఉంది సార్, ఇంకా మంచిగా నేర్పండి, మంచిగా నేను ఇంకా వేరే విద్యార్థిని జాయిన్ చేస్తాను అనేది పోయి ఉన్న విద్యార్థిని తీసుకుపోతా అని అంటారు. తల్లిదండ్రుల ఆలోచన విధానము ఎంత దిగజారిపోతుంది. అంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా విచ్చలవిడిగా తయారవడము ఇదొకటి కూడా కారణమైపోతుంది. ఫెసిలిటీస్ పెరగకపోవడం ఒకటి కారణం. అసలు విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వ దృష్టి నెలకొల్పుకోవడం మెయిన్ ప్రాబ్లం. ఏ ప్రభుత్వం వచ్చినా అదే జరుగుతుంది. మెయిన్ ఏమైందంటే విద్యా వ్యవస్థను అసలు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాలు ఏంటంటే నడుస్తుంది వ్యవస్థ కాబట్టి నడవంతి అని వదిలిపెడుతుంది తప్ప విద్య ఇట్లా అసలు ఉపాధ్యాయులు బోధిస్తలేరా, వాళ్ళ పర్యవేక్షణ ఉందా లేదా, అధికారులు ఉన్నారా లేదా అనే ఆలోచన లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు డెడికేటెడ్గా చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు చేయట్లేదు. ఎవరికి కూడా ఎట్లాంటి యొక్క నష్టం జరుగుతలేదు. ఎవరికి వచ్చే జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, అట్లా శుభ్రంగా పనిచేసుకుంటారు. కానీ వాళ్ళకి మానిటరింగ్ లేదు, వాళ్ళకి ఒక టార్గెట్ లేదు. ఇప్పుడు నేను ఒక ఉపాధ్యాయుడిగా నేను ఒక స్కూల్లో పనిచేస్తున్నాను, నా విద్యార్థులు ఎంతవరకు రీచ్ అవుతారు, వాళ్ళు గెట్ ఆన్ అవుతుర్రా, తర్వాత వాళ్ళు అసలు ముఖ్యంగా ఏమవుతుందంటే సంస్కారం కూడా రాకపోతే విద్య రాకపోవడం వల్ల వాళ్ళకి విద్యార్థులకు సంస్కారం కూడా రావట్లేదు. చదువు రావట్లేదు, సంస్కారం రావట్లేదు. మనం మేము చదువుకున్నప్పుడు పొట్టి కొట్టినా కూడా తప్పులు చేసి షబాస్ మావాడిని ఇంకా మంచి కొట్టండి సార్ అని చెప్పి. ఇప్పుడు చిన్నగా ఇట్లా వేస్తే మా పిల్లగాడిని ఎందుకు కొడుతున్నావు అన్న కాన్సెప్ట్ కి వచ్చింది పేరెంట్స్ అట్లా వచ్చిర్రు.
ప్లస్ ఆ విద్యార్థులను రెగ్యులర్గా స్కూల్కి పంపడంలో వెనుకబడుతున్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఏమవుతుందంటే పేరెంట్స్ వాళ్ళ మీద Dropouts. డ్రాప్ అవుట్స్ కన్నా వాళ్ళను రెగ్యులర్గా స్కూల్కి పంపడంలో వాళ్ళు వెనుకబడుతున్నారు అనమాట. ఏ చిన్న పని ఉన్నా, ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా పిల్లవాడిని ఈజీగా స్కూల్ నుంచి ఇంటి దగ్గర ఉండేటట్టు బయటకు తీసుకుపోవడం, వేరే ఊరికి తీసుకుపోయి ఇట్లా చేయడం వల్ల కూడా పిల్లలు నష్టపోతారు. మేము ముఖ్యంగా గమనించిందంటే రెగ్యులర్గా స్కూల్ నడిచిన రోజులు విద్యార్థి వస్తే ఆ విద్యార్థిలో మెరుగుదల కనబడుతుంది. వాడు మంచి చదవగలుగుతుండు, ఓకే. ఈ ఆబ్సెంటీస్ ఉన్న వాళ్ళు మాత్రము చాలా కష్టాలు వెనుకబడుతున్నారు. పెట్టి ఇప్పుడు మా పాఠశాలలోనే ప్రతి తరగతిలో దాదాపు ఇప్పటికీ 180 రోజులు నడిచింది స్కూలు. దాంట్లో వాళ్ళు 50 రోజులు కూడా రాలేదు కొంతమంది విద్యార్థులు. ఏమొస్తుంది సార్ సార్ చదువు రమ్మంటే అది పరిస్థితి. అట్లాంటి విద్యార్థులు మనం ఏమి చేసినా కూడా అందుకోలేకపోతారు. కానీ మన పాఠశాలకు వచ్చి 5 విద్యా తరగతి వ్యవస్థలో మార్పులు అయితే సమూలంగా రావాల్సిన అవసరం మాత్రం ఉంది. సమూలంగా రావాలి. సార్ ఓవరాల్ గా ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు last? నేను ఓవరాల్గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే సార్, విద్యా కరికులంలో స్లేట్ని కంక్లూడ్ చేయాలి అని, రండి సార్. విద్యా కరికులంలో స్లేట్ని చేర్చాలని మీ ద్వారా గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నా సార్. విద్యా కరికులంలో స్లేట్ ఎందుకు అంటే, ఈ స్లేట్ కాస్ట్ ఇప్పుడు నల్ల పలక కాస్ట్కు సమానం. ఉమ్. ఇది కూడా పెద్ద ఖరీదైంది కూడా కాదు, గవర్నమెంట్కు భారం కూడా కాదు. ఈ స్లేట్ వల్ల గవర్నమెంట్కి ఇంకా విపరీతమైన పేరు వచ్చి మన రాష్ట్రం సుభిక్షమైనటువంటి విద్యా విధానంలోకి అడుగు పెడుతుంది సార్. ఇప్పటి వరకు కరికులం ఎలా ఉన్నా 65% డ్రాప్ అవుట్ అని చూపించారు నిన్న ఆసర్ సర్వే లాస్ట్ ఒక 2 months బ్యాక్. ఆ సర్వేలన్నింటినీ బీట్ చేస్తారు సార్ స్లేట్. అది హామీ ఇవ్వగలుగుతా గవర్నమెంట్ నుంచి కేటీ నాయక్ గా తప్పకుండా సార్. టీచర్స్ హైట్స్ అప్ అనిపిస్తుంది. అంటే ఒక ప్రభుత్వ టీచర్ మన ఉద్యోగం చేస్తున్నామా, మన జీతం వచ్చిందా, 9 టైంకు పోయినామా, టైంకు బయటికి వచ్చినామా అనే కాన్సెప్ట్ లో కాకుండా ప్రభుత్వ టీచర్లు ఎంత కష్టపడుతున్నారు అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సార్ని చూస్తే అర్థమవుతుంది. మురళీ సార్ అంటే నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. తను ఎక్కడ ఉన్నా కూడా విద్యార్థుల గురించి ఆలోచించే ఇటువంటి ప్రభుత్వ టీచర్లు ఇటువంటి ఇన్నోవేషన్ ను ప్రజలతో పాటు ప్రజలు మమేకమై ప్రభుత్వం కంప్లీట్ గా ముందుకు తీసుకెళ్లి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చే ప్రతి ఒక్కరికి లాభం జరుగుతుందన్న కాన్సెప్ట్ లో మాత్రం కేటీ సార్, మురళి సార్ చెప్తున్న ముచ్చట్లు ఇది. మొత్తం మీద నా స్లేట్ నా పలక ఏమన్నా చెప్తారా సార్ లాస్ట్ లో? చెప్తా సార్, కొంచెం పాట కూడా పాడేస్తా, ఒక వేరే సపరేట్ పాట. అయితే గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రైమరీ స్థాయిలో దీన్ని కరికులంలో చేర్చాలి, అంగన్వాడీ అండ్ ప్రైమరీ. ఒక ఫస్ట్ ఇయర్ ఒక 2 years మాత్రమే 5th వరకు ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత 3rd class వరకు తప్పనిసరి కరికులంలో ఉంటే ఉపాధ్యాయులకు కూడా చాలా సౌలభ్యం ఏర్పడుతుంది సార్. దీని ద్వారా బోధించడం. ఒక పిల్లోడు కూడా రాదు చదువు అనే టీచర్లకు కూడా గిల్టీ ఫీలింగ్ పోతుంది. తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు, చదువు అనేది అబ్బిపోతుంది వాళ్ళకి. అయితే మాతృభాష అనేది గట్టిగా అబ్బితే మిగతా భాషల మీద పట్టు ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ స్లేట్లో ఇయర్ మొత్తం చదువు చెప్పాలనేది లేదు. ఈ స్లేట్ వల్ల మనకు మహా అంటే 2 నెలలు 3 నెలల లోపల వాడు పీజీ స్థాయి స్టూడెంట్స్ చదివినట్టు చదువుతారు సార్. పర్ఫెక్ట్ అవుతారు. అదే ఆ గ్యాప్ టైంలో, ఇంత తక్కువ టైంలో నేర్చుకున్నప్పుడు ఇప్పుడు కోడింగ్ సిస్టమ్ వచ్చింది, టెక్నాలజీ వచ్చేసింది. టెక్నాలజీ మీద పిల్లలకు అభిరుచి ఉంది. ఈ భాష కూడా, ఈ చదువు కూడా వాళ్ళకి అబ్బింది. ఆ ఖాళీ టైంలో ఇంకా కోడింగ్ సబ్జెక్టు బేసిక్ నుంచి ప్రైవేట్ స్కూల్లో కోడింగ్ అని తీసుకొస్తున్నారు. సిబిఎస్ఈ సిలబస్ అని, సెంట్రల్ సిలబస్ అని తీసుకొస్తున్నారు. ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు ఎంత ప్రైవేట్ వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ ఖాళీ టైంలో టీచర్లకు ఆ కోడింగ్ టెక్నాలజీ కొంత పరిచయం చేసే బేసిక్ నుంచే ఇస్తే మనం ఇంకా ప్రపంచంలో ఇన్నోవేషన్లోనే మనం ముందుంటాం. వాళ్ళు ఇంత పాపులేషన్ ఉన్న దేశము, వైవిధ్యత కలిగిన దేశము కాబట్టి అందరి పిల్లలు చాలా వైవిధ్యతతో నేర్చుకునే అవకాశాన్ని మైస్లేట్ ఇస్తుందని నేను నమ్ముతున్నా సార్. దీని మీద మన తెలంగాణను ఉద్దేశించి పాట రాసిన సార్, అది కూడా పాడతాను. తొలిమెట్టు చదువులు చిన్నోడా, పలక చేత బట్టు చిన్నోడా, అమ్మ పలుకు శబ్దాలు రో, గుర్తులు రాతలు చిన్నోడా, వర్ణమాల రూపాలు రో, తోరణాల రూపాలు చిన్నోడా, మైస్లేటు పైన రాతలంటారో కనబడుతుంటాయి చిన్నోడా, మాతృభాష శబ్దాలు రో, రాతల గుర్తులు చిన్నోడా,
కక్కాను చదవాలి చిన్నోడా, ఆను చదవాలి చిన్నోడా, ఈ ఇల్లు రాయాలి చిన్నోడా, ఈ ఇల్లు చదవాలి చిన్నోడా, అమ్మ పలుకు శబ్దాలమ్మో తెలంగాణ చిన్నోడా, ఉను పలకాలి చిన్నోడా, రుర్రును చదవాలి చిన్నోడా, అచ్చుల హల్లుల పాఠమో విని చెప్పాలి చిన్నోడా, అచ్చుల హల్లుల పాఠమో విని చెప్పాలి చిన్నోడా, ఏను చదవాలి చిన్నోడా, అయ్యంటూ పలకాలి చిన్నోడా, వర్ణమాల రూపాలంటారో తెలంగాణ చిన్నోడా, ఓను చదవాలి చిన్నోడా, అవ్వంటూ రాయాలి చిన్నోడా, మై స్లేటు పైన రాతలు రో కనబడుతుంటాయి చిన్నోడా, అమహాను పలకాలి చిన్నోడా, ఇవి ఉభయ గుర్తులు చిన్నోడా, రాత చూసి రాయాలి రో తెలంగాణ చిన్నోడా, నీవు చదువులన్నీ చదవాలి రో తెలంగాణ చిన్నోడా, తొలిమెట్టు చదువులు చిన్నోడా, నీవు పలక చేత బట్టు చిన్నోడా, మాతృభాష శబ్దాలు రో గుర్తులు రాతలు చిన్నోడా, పలక మీద రాతలు రో కనబడుతుంటాయి చిన్నోడా, అచ్చుల హల్లుల పాటరో విని పాడాలి చిన్నోడా, వర్ణమాల రూపాలంటారో తోరణాల రూపం చిన్నోడా. మొత్తం మీద స్లేట్ గురించి పాఠాలు రాసి ఇక కంప్లీట్ గా ఒక ఇన్నోవేషన్ అయితే స్టార్ట్ చేశారు సార్. మీరు నిజంగా హ్యాండ్స్ అప్ చెప్తా ఉన్నాం క్యూనిస్ వేదికగా. కేటీ నాయక్ సార్ అటువంటి చాలా మంది వాళ్ళ ప్రయత్నాల్లో ఎక్కడా కూడా విఫలం కాకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. తన ఇన్నోవేషన్ కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ప్రభుత్వం నిజంగా పట్టించుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తే చాలా వరకు అక్షరాస్యత కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక డ్రాప్ అవుట్స్ అనేది లేకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాడికి ఒక పాట రూపకంగా ఒక అమ్మ ఇంట్లో ఎంత మంచిగా చెప్తుందో ఆ రూపకంగా కేటీ నాయక్ సార్ మాత్రం తీసుకొచ్చిండనే చెప్పుకోవాలి. మరి ఇది కంప్లీట్ గా ప్రభుత్వం డెడికేషన్ గా టేకప్ తీసుకొని ముందుకు తీసుకెళ్తే మాత్రం జబర్దస్త్ ఇన్నోవేషన్ కి గుర్తింపు అంటే నార్మల్ గా గుర్తింపు ఉండదు అనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, కేటీ నాయక్ సార్, మురళి సార్, థ్యాంక్ యూ. ఇది మై స్లేట్ నా పలక ప్రతి ఒక్కరి పలక కావాలని సార్ కోరుకుంటుండు, క్యూనిస్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.